హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 70mm. నేను ప్రశాంతి. ఈరోజు నాతో పాటు డైరెక్టర్ నిఖిల్ గారు ఉన్నారు. బ్రహ్మానందం మూవీతో ఫిబ్రవరి 14న మనందరినీ అలరించడానికి మన ముందుకు వస్తున్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ నిఖిల్ గారు. సో టీజర్ ట్రైలర్ చూసిన తర్వాత మాకు ఉగాది ముందే వచ్చేసింది అనిపించింది. బేసిక్గా షడ్రుచులు అంటారు కదా, అలా యాక్చువల్లీ మీ మూవీ చూసిన తర్వాత అన్నీ ఓవరాల్గా అనిపించింది. సో ఓవరాల్గా ఈ జర్నీ ఎలా ఉంది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 4th క్లాస్లో అసలు డైరెక్టర్ అవ్వాలని అసలు అప్పుడు ఏం తెలుసండి మీకు? ఆ ఏజ్లో మీరు అసలు తెలియదు కాబట్టి అనుకున్నాను అనుకుంటా. అంటే ఎందుకు అనిపించింది దట్ మూమెంట్? అసలు 4th క్లాస్ అంటే చాలా చిన్న ఏజ్, అరౌండ్ 8 to 10 years. అంతే 9 years అప్పుడు. అంటే అనుకోవడం ఏ మూవీ చూసి అలా అనిపించింది? చిన్నప్పటి నుంచి అన్ని మూవీస్ పాయింట్లోని ఈ మూవీ ఆ మూవీ అని కాకుండా, బట్ 4th క్లాస్లో అనిపించింది. ఇంపాక్ట్ స్ట్రాంగ్గా రావడానికి రీజన్ అంటే అడిగారు కాబట్టి గుర్తొస్తుంది అది రియాలిటీలో. డైరెక్టర్ అని కూడా ఎంత స్ట్రాంగ్ అని అనిపించింది వెన్ వాజ్ ఇన్ మై 6th class, ఐ గెస్. వెన్ ఐ వాజ్ 10-11 years old. అప్పుడు టీవీ ప్రోమోస్ వచ్చేవి. అప్పుడు ఛత్రపతి సాంగ్ ప్రోమో వస్తుంది, అది ఏ వచ్చే బీపేవారు బాగా గుర్తు నాకు. ఆ ప్రోమో రన్ అవుతూ ఉంటే అప్పుడు, సారీ నో అఫెన్స్, బట్ అప్పుడు ఏంటంటే ప్రభాస్ గారి ముందు సినిమాలు 2-3 కొద్దిగా సరిగ్గా ఫ్లో అవ్వట్లేదు. సో అసలు అరే ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా వస్తుంది, ఈ సినిమా వర్కౌట్ అవుతుందా లేదా అనే థాట్లో చూస్తున్నాను. పైన పేర్లు పడేవి మనకి టీవీ ప్రోమోస్లో, స్లైడ్స్లోని. ఫస్ట్ ఇదేంటి ఒక ఎడిటర్ పేరు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, దాని తర్వాత మ్యూజిక్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ పేర్లు ఇలా ఫ్లో వెళ్ళేది. సో పేర్లు పడితే ఎవరు డైరెక్టర్ చూద్దామని చూస్తూ ఉన్నా. చూస్తే లాస్ట్లో ఎస్ఎస్ రాజమౌళి అని పడింది. పడినప్పుడు ఓహో ఈయన అయితే హిట్టే అనమాట సినిమా అని ఇంపాక్ట్ ఒకటి తగ్గింది. ఆ రోజు ఆలోచిస్తూ ఉంటే దాని తర్వాత డైరెక్టర్ పేరు చూసి ఒపీనియన్ మారిపోయింది నాకు. అంటే డైరెక్టర్ అనేవాడు ఎంత స్ట్రాంగ్ ఒక సినిమాకి అనేది ఒక సీడ్ చాలా స్ట్రాంగ్గా పడింది ఆ ఇన్సిడెంట్ వల్ల. ఓకే, ఇంకా దాని తర్వాత నుంచి ఓకే మనం డైరెక్టర్ అవ్వాలి అని ఆల్రెడీ ఫిక్స్ అవ్వాలనిపించలేదా? లేదండి, నేను అర్థంలో నన్నే నేను ఎక్కువసేపు చూసుకోలేదు. అయ్యో ఎందుకండి? సో లేదు, అంటే లుక్స్ లైక్ ఆల్సో హీరో కదా, అట్లా అనిపించారు. ఈ జానర్లోకి ఎందుకు వెళ్ళలేదని? యాక్టింగ్ జానర్ కన్నా డైరెక్షనే ఈజీ అంటారా? అంటే ఇది నా ఫోర్టే, ఇది నాకు ఎలా చేయొచ్చు ఏంటని చిన్నప్పటి నుంచి ఒక కైండ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఫోకస్ ఒకటి ఉంది. అదేంటంటే నాకు తెలియదు అది దాని సెక్టార్ ఏంటో. అప్పుడు అంటే యాక్టింగ్ ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది ఐడియా ఉంది, కానీ నేను చేస్తే ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఓకే, సో మూవీ గురించి మాట్లాడే ముందు ఒకసారి మీ జర్నీ గురించి మాట్లాడుకుందాం. అంతసేపు మూవీ గురించి ఆల్మోస్ట్ అందరికీ టీజర్ ట్రైలర్ ద్వారా కొంతవరకు అయితే తెలిసింది. అసలు మీ ప్యాషన్ గురించి, లేకపోతే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఓవరాల్గా అసలు ఏంటి, ఎక్కడ? సో ఫస్ట్ ఫ్యామిలీ ఇదేంటి ప్యాషన్ ఏదైతే ఉందో చిన్నప్పటి నుంచే ప్యాషన్ బాగా స్ట్రాంగ్గా గ్రో అయిపోయింది మైండ్లో. ఎందుకు రీజన్స్ కూడా తెలియదు. మా నాన్నగారు బాగా సినిమాలు చూడడం వల్ల అవ్వచ్చు, దానివల్ల అవ్వచ్చు, బాగా వెళ్ళిపోయింది సినిమా. చిన్నప్పుడు పడుకునే ముందు కథలు చెప్తూ ఉంటారు కదా, సో నాన్నగారు కథలు చెప్పడము, అమ్మ ఏవో స్టోరీస్ చెప్పడం పడుకోబెట్టడానికి. స్టోరీస్ అనేవి అలా వింటూ ఉండడం బాగా ఇంపాక్ట్ చేసేది. ఇంకా డైరెక్టర్ అవ్వాలి అని ఫిక్స్ అయిపోయి రైటింగ్ చేస్తూ ఉన్నాను. బేసిక్గా నాకు కాన్ఫిడెన్స్ పెంచింది నా స్కూల్ ఫ్రెండ్స్. 10th క్లాస్లోనే రోజుకో స్టోరీతో వెళ్ళిపోయాను. వాళ్ళేమో అందరూ క్లాస్ ఏమవుతున్నా సంబంధం లేదు, ఒక 10 మంది కూర్చునేవారు నా చుట్టూ, అది చెప్పరా అని నేను కథ చెప్తూ ఉండేవాడిని. వాళ్ళు విని వాళ్ళకి ఏమైనా నచ్చిందా లేదా, అలాగా ఒక 33 స్టోరీస్ రాసా అప్పుడు 10th క్లాస్లో. అందులో 32 డంప్ పక్కన పడేసేసి అసలు గుర్తు కూడా చేసుకోవద్దు అవి. ఒకటి కనీసం కొద్దిగా నెక్స్ట్ ఎట్లా ఆలోచించచ్చేమో మేబీ. ఫస్ట్ స్టోరీ ఏంటి చెప్పండి? ఫస్ట్ మీరు పేపర్ మీద పెన్ పెట్టిన స్టోరీ ఏంటి అసలు? అది ఒక ఏమో ఆ స్టోరీ సాయిబాబా రిలేటెడ్ స్టోరీ. ఓకే, డివోషనల్. అప్పుడు షిరిడీలో ఉన్నాను, సో ఫస్ట్ అది ఫామ్ అయింది, ఎందుకో తెలియదు ఆ స్టోరీ ఫామ్ అయింది. సో అది అండ్ అట్లా ఫ్రెండ్స్ బాగా మోటివేట్ చేసేవారు. అంటే ఆ టైంలోని ఏమైనా సినిమా రిలీజ్ అయితే ముందు చూసేసేవాడిని, వచ్చి స్టోరీ చెప్తూ ఉండేవాడిని. చెప్తే వాళ్ళు సినిమాకి వెళ్ళి చూశాక, ఇది యాక్చువల్లీ అందర్ డైరెక్టర్గా ఉంటుంది అనుకుంటా మేబీ, నాకు తెలియదు. వాళ్ళు సినిమా చూశాక అరే నువ్వే బాగా చెప్పావు కదరా సినిమా చూసిన దానికంటే అని చెప్తుంటే, ఓహో ఓకే బాగానే చెప్పామా, ఓకే నెరేషన్ బాగానే ఉందన్నమాట అని చెప్పి అట్లా మోటివేషన్ అవుతూ ఉంది. ఇంక ఇంట్లో చెప్పాను, నాన్నగారు సపోర్ట్ చేశారు, ఫాదర్ సపోర్ట్ చేశారు, అమ్మ సపోర్ట్ చేసింది. ఆయన ఇంకా బ్యూటీ ఏంటంటే నాకు KMIT నా కాలేజ్ ఇంజనీరింగ్, అది దాని చుట్టూ థియేటర్లో ఉంటాయి. మా పార్కింగ్ ఇటు అయితే ఇటు బై పార్కింగ్ శాంతి థియేటర్. ఓకే, సో ఇదే మా బతుకంతా. సో కాలేజ్లో కన్నా థియేటర్లోనే ఎక్కువ ఉన్నట్లున్నారు. అందుకే ఆయన ఫిక్స్ అయిపోయాడు, ఇటు ఎలా సినిమాలు అంటున్నాడు, బోర్ కొడితే సినిమా థియేటర్లో ఉంటాడు, అటు పంచాయతీ ఉండదని చెప్పి ఇప్పుడు సినిమాలకు వెళ్ళిపోవడం మార్నింగ్స్. అంటే ఎవరికీ తెలియని సినిమాలు, అంటే ఆ డైరెక్టర్ ప్రొడ్యూసర్ కూడా తెలియదు ఆ సినిమా వస్తున్నట్టు, వాటికి కూడా వెళ్ళిపోయేవారు. అలాంటి సినిమాలకు అన్నీ వెళ్ళిపోయి చాలా నేర్చుకుని చాలా అయ్యాయి. అట్లా ఏ టైప్ ఆఫ్ మూవీస్ ఎక్కువగా చూసేవారు? అంటే సినిమా నేను ఏం రాద్దాం అనుకుంటున్నాను దాని తగ్గట్టు చూసేవాడిని అండి. సో అంటే ఇప్పుడు ఒక థ్రిల్లర్ రాద్దాం అనుకుంటుంటే యాక్షన్ సైడ్, థ్రిల్లర్ సైడ్, క్రైమ్ రాద్దాం అనుకుంటే క్రైమ్ రిలేటెడ్ స్టఫ్. ఇప్పుడు బ్రహ్మానందం సినిమా అంతా ఇది రాయడానికి ఐడియా వచ్చినప్పుడు ఇది కామెడీ జోనరా, ఫ్యామిలీ జోనరా, సో ఏం చూస్తే బెటర్ అని నేను ఎక్కువగా చూసిన సినిమాలు ఈవీవి సత్యనారాయణ గారివి. చాలా మొత్తం ఆయన లెజెండ్, ఆయన కామెడీ కింగ్ ఆయన. ఈవీవి సత్యనారాయణ గారు అండ్ జంజాల గారివి చూసిన ఉంటే, జంజాల గారు ఇంకా ఆయన గురించి చెప్పడానికి ఆయనే కామెడీ క్రియేట్ చేసినట్టు. క్రేజీ మోహన్ గారు అని పంచతంత్రం, తెనాలి వీటన్నిటికి రాశారు ఆయనవి.
శ్రీను వైట్ల గారివి ఇవి చూస్తూ ఉండేవాడిని. అండ్ ఇంగ్లీష్లో కూడా కొన్ని మూవీస్ చూస్తూ, ఇంగ్లీష్లో బ్రూక్లిన్ నైన్ అనే సిరీస్ ఉంది, ఓకే. ఆ సిరీస్లోని మంచి ఇంపాక్ట్ తగిలింది నాకు. సో ఇవి చూస్తూ ఉండేవాడిని బాగా. ఒక 1.5 year ఆనెస్ట్లీ ఇది అంటే ఈ స్క్రిప్ట్ రాసింది తొందరగానే, బట్ దీని నుంచి డీవియేట్ అవ్వకూడదు అని చెప్పి అసలు చాలా వరకు యాక్షన్ మూవీస్ అవి చూడడం ఆపేశాను, డీవియేషన్ వద్దు అని. సడన్గా ఏదో యాక్షన్ స్క్రిప్ట్ రాయాలి అనిపిస్తే చూడడమే కానీ లేకపోతే మొత్తం దీని మీద ఎందుకు ఫస్ట్ మీరు కామెడీ జోనర్ సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? అంటే యాక్చువల్లీ ఫస్ట్ నేను డెబ్యూ అవుదాం అనుకున్న సబ్జెక్ట్ వేరే. అందులో హీరో ఏజ్ ఒక 52 years ఉంటాయి, దానికి అతనికి డాటర్ ఉంటుంది. ఇట్స్ యాక్షన్ డ్రామా, యాక్షన్ థ్రిల్లర్ అది. సో ఆ డ్రామాతోని స్క్రిప్ట్స్ ఏంటంటే దానికి ఒక స్టార్ హీరో, ఆ ఏజ్ లీగ్లో స్టార్ హీరో కావాలి. సో ఇట్ వాస్ లైక్ నేనేంటి అని అంటే దాన్ని పట్టుకుని తిరుగుతున్నప్పుడు ఒక ఆయన చెప్పారు, జశ్వంత్ నాడిపల్లి అని చీరాసో ప్రొడ్యూసర్. ఆయన కథ నచ్చింది నాకు చాలా, కానీ ఒకటే నిఖిల్, ఈ కథకి మినిమం బడ్జెట్ ఇంత కావాలి. సో ఇంత బడ్జెట్ ఫస్ట్ మూవీ కష్టం, అండ్ నువ్వు చెప్పిన స్టార్ హీరోస్ కూడా ఫస్ట్ మూవీ చేయడం కష్టం ఇది. సో నువ్వు బెటర్ ఏమైనా బడ్జెట్లో ఉండే మూవీ చూసు అని చెప్పన్నారు. నేను బడ్జెట్లో ఉండే మూవీ అంటే ఇప్పుడు సినిమా లెవెల్ తగ్గించేయలేము. సో బడ్జెట్ అనే పాయింట్ పక్కన పెట్టి ప్యూర్ సోల్తో ఒక సబ్జెక్ట్ రాద్దాం అనుకున్నాను. అప్పుడు బ్రహ్మానందం అనే ఐడియా ఫామ్ అయింది. అండ్ ఎందుకు ఈ ఐడియాని డెబ్యూ అవ్వాలనుకున్నా అంటే ఇప్పుడు ఆడియన్స్ థియేటర్కి రావడం అనేది స్పెసిఫిక్గా ఉంటున్నారు, చూసి ఉంటున్నారు. చూసి ఉండకుండా థియేటర్కి వద్దాం అనుకునేది కామెడీకి. నవ్వడానికి అవకాశం దొరుకుతుంది, ఇంట్లో బయట ఉన్న పెంట అంతా మర్చిపోవచ్చు అనే ఫీలింగ్, థియేటర్కి వచ్చి నవ్వుకోవడానికి అవకాశం. సో నవ్విస్తే ఆటోమేటిక్గా థియేటర్కి వస్తారని చిన్న హోప్, దాంతోనే అలా రాసి ఈ సినిమా ఫామ్ అయింది. ఓకే. అంటే బేసిక్గా స్టోరీ అనుకునేటప్పుడే బ్రహ్మానందం గారు అనుకున్నా? రాస్తున్నప్పుడే అంటే ఓకే. రాస్తున్న ఐడియా ఫామ్ అయిన దగ్గర నుంచి, ఐడియా ఫామ్ అయినప్పుడు ఎవరు పర్ఫెక్ట్ అంటే ఈయనే, ఇంకా ఈయన తప్ప. అండ్ ఈయన మీద కథ రాయాలని ఫిక్స్ అయిపోయాను ఎప్పటి నుంచో, ఈయన అంటే బాగా పిచ్చి అడ్మిరేషన్ వల్ల అలాగా ఫామ్ అయింది. ఓకే. సో గౌతమ్ గారు ఎప్పుడు ఎంటర్ అయ్యారు? అయితే గౌతమ్ గారు లాస్ట్లో ఎంటర్ అయ్యారు. ఇన్ఫాక్ట్ బ్రహ్మానందం గారు ఫస్ట్ ఓకే అయ్యారు, తర్వాత కిషోర్ గారు ఓకే అయ్యారు. అంటే ఓకే, యాక్చువల్లీ వాళ్ళు ఓకే చేశారు, ఓకే అవ్వడం కాదు, వాళ్ళు ఓకే చేశారు. వాళ్ళిద్దరు ఓకే చేయడం వల్ల వాళ్ళు ఫిట్స్ అయ్యారు. అంటే బిఫోర్ గౌతమ్ గారి కన్నా మీరు ఇంక హీరో అయితే బాగుంటుంది అని ఏమైనా అనిపించిన సందర్భాలు ఉన్నాయా? అంటే నేను యాక్చువల్లీ హీరోస్ని, చాలామంది హీరోస్తో కథ చెప్పడం అయింది వాళ్ళకి, వాళ్ళు ఒక్కొక్క పర్స్పెక్టివ్ చెప్తూ ఉన్నారు, వాళ్ళకు ఉండే ఐడియాస్ వాళ్ళకు ఉంటాయి కదా. నాకు గౌతమ్ గారు అయితే పర్ఫెక్ట్ అనే ఫీలింగ్ వచ్చింది. ఒకసారి గౌతమ్ గారిని Feb 1 అప్పుడు చూశాను, బ్రహ్మానందం గారి బర్త్డే రోజు 24లో. చూస్తే అరే ఈయన బాగున్నారు, ప్యూర్ ఉన్నారు, ఫేస్ అంతా, ఈయన చేస్తే బాగుంటుందేమో. అండ్ ఇంకోటి ఏంటంటే బ్రహ్మానందం గారు గౌతమ్ గారు తండ్రి కొడుకులు తాత మన వాళ్ళే ఎలా ఉంటుంది అనే ఐడియా కిషోర్ గారి నుంచి త్రో అయింది. ఓకే. అవును కదా, ఇది ఆలోచిస్తే బాగుంటుందని చెప్పి. అంటే ఫస్ట్ ఆయన ఏంటంటే ఆయన మూవీస్ చూస్తే, ఇప్పుడు మను అనే సినిమా ఆయన చేసింది, మను అనే సినిమా ఆ డైరెక్టర్కి ఎలా కావాలో అలా చేశాడు ఆయన. సో ఒక డైరెక్టర్ని అంత రెస్పెక్ట్ చేసి అంత వాల్యూ చేస్తారు ఆయన. ఆయన ఎంత సపోర్ట్ చేశారంటే ఇప్పుడు మీరు సినిమా చూస్తే అర్థమైపోతుంది, అసలు తెర మాత్రం తగలబెట్టేస్తారు ఆయన. ఓకే. అది మాత్రం అందుకని గౌతమ్ గారు. సో అంటే వాళ్ళు బాండ్ అంటే ఆల్రెడీ వాళ్ళు ఎలాగా ఫాదర్ అండ్ సన్ కాబట్టి రియల్ లైఫ్లో కూడా బాండింగ్ కానీ లేకపోతే ఆ కనెక్టివిటీ కానీ ఆ ఎమోషనల్ కానీ చాలా రియలిస్టిక్గా అనిపిస్తున్నాయి కొన్ని సీన్స్ చూస్తే. కాకపోతే ఈ తాత మనవడు అనేది కొత్త కాన్సెప్ట్ కదా. బిఫోర్ చాలా మూవీస్ వచ్చాయి తాత మనవడు బ్యాక్ డ్రాప్లో కానీ, లేకపోతే కొన్ని సెంటిమెంటల్ మూవీస్ వచ్చాయి. ఇందులో అసలు ఎవరిని ఏడిపిస్తున్నారా, అసలు ఎవరి వల్ల ఎవరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా అన్నది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. ఓకే. సో అలాగే బ్రహ్మానందం గారితో మీరు ఫస్ట్ టేక్ తీసుకునేటప్పుడు ఆయన అసలు లెజెండరీ, దట్ మూమెంట్ ఉంటుంది కదా, ఎలా అనిపించింది? నేను బ్లాంక్లోనే ఉన్నాను. నాకు ఆయన అందుకే నన్ను కూల్ చేయడానికి క్యారవాన్ని పిలిచి 5-10 minutes మాట్లాడారు కూల్గా, ఏదో టాపిక్స్ మాట్లాడుతూ ఒక బ్యూటిఫుల్ ఫిలాసఫీ చెప్పి సెట్కి వెళ్ళాం. ఫస్ట్ షాట్ తీసాము, ఓకే సార్ యాక్షన్ సార్, కట్ సార్. ఆ టేక్ ఓకేనా కదా కూడా నాకు సంబంధం లేదు, ఇంకా ఆ టేక్ ఓకే. నాకు ఫస్ట్ షాట్ బ్రహ్మానందం గారికి యాక్షన్ కట్ చెప్పుకున్నాను, షాట్ ఎలా ఉంది అని తర్వాత చూసుకుందాం. దీని తర్వాత నుంచి ప్రోగ్రెషన్ ఎలాగా, ఆయనతో ఎలాగ ట్రావెల్ చేయాలి. ఇప్పుడు ఎందుకంటే ఆయన నిన్న ప్రీ రిలీజ్లో చెప్పాను, ఈ 1000 movies 1000 డైరెక్టర్స్ చేసి ఉంటారు అప్రాక్సిమేట్లీ, నేను ఇంకొకటి అంతే. ఆయన ఇంకొకడు అనే ఫీలింగ్ వదిలేసి హీఈస్ మై డైరెక్టర్, సో ఐ విల్ గివ్ వాట్ హీ వాంట్స్ అని ఆయన నాకు సపోర్ట్ చేసి పుష్ చేశారు కాబట్టి బ్రహ్మానందం అనే సినిమా ఓకే బ్రహ్మానందంలో వచ్చింది. ఫస్ట్ సీన్ ఏం తీశారు గుర్తుందా? ఫస్ట్ సీన్ గుర్తుందండి. అంటే కామెడీయా లేకపోతే ఎమోషనలా? ఫస్ట్ సీన్ బ్రహ్మానందం గారిది, ఇంకా రాజగౌతమ్ గారు. మీరు టీజర్లో చూస్తే ఇద్దరు బెంచ్ మీద కూర్చుని ఉంటారు, మన ట్రైలర్లో ఏం చేస్తుంటారు అది. సో అది ఫస్ట్ తీసిన సీన్. ఓకే ఓకే. ఇద్దరి మధ్య ఫస్ట్ ఇంటరాక్షన్ చేసాం. ఓకే ఓకే ఓకే. సో అబౌట్ గౌతమ్ గారితో జర్నీ ఎలా ఉంది అసలు? బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్. అంటే అంత ఆయన టాలరెన్స్ లెవెల్ ఈ బిల్డింగ్ దాటేసి వెళ్ళిపోద్ది. అంత టాలరెన్స్ లెవెల్, ఆయన పేషెంట్గా ఉంటారు, అస్సలు కోపం రాదు, ఎంత ఉన్నా కూల్గా ఉంటారు. కొన్నిసార్లు సెట్లో నేను సైక్ అవుతుంటే కొద్దిగా అటు ఇటు చాలా చేస్తూ ఉంటాను. ఆయన మాత్రం గౌతమ్ గారు ఏమనుకుంటే పర్లేదండి, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు చేయండి, మనం చేద్దామని అస్సలు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. స్క్రిప్ట్లోని ఆయన ఎంత బ్యూటీ అంటే, గౌతమ్ గారు ఈ సీక్వెన్స్ ఇలా మారుద్దాం అనుకుంటున్నాను అంటే ఓకే. ఆయన ఎప్పుడు కూడా సలహాలు ఇలా చేద్దామని అలా చేద్దామని అని చెప్పారు అంటే మాత్రం ఆ సలహా బ్యూటీ అన్నట్టు.
ఆయన ఆలోచించి ఒక సజెషన్ ఇస్తారు, ఆ సజెషన్ పర్ఫెక్ట్, ఆ సజెషనే వాడేసుకుంటాం, అంత బ్యూటీ ఉంటుంది ఆ సజెషన్స్లో. ఓకే. సో హీఈస్ మ్యాజికల్, హీఈస్ ప్యూర్ వెరీ జెన్యున్ పర్సన్, యాజ్ అ పర్సన్ కూడా సూపర్ ఆయన. సో మీరు ఓవరాల్ షూట్ చేస్తున్నప్పుడు అసలు అంటే కొన్ని జనరల్గా బ్రహ్మానందం గారిని చూస్తేనే మనకి నవ్వు వస్తుంది. అవును. సో మీరు డైరెక్షన్ చేసేటప్పుడు బాగా నవ్వు వచ్చిన సందర్భం ఏమైనా ఉందా? అవును. అంటే నవ్వి ఆ షూట్ కూడా ఆపేసే సందర్భాలు అట్లాంటివి జరిగాయా? షూట్ బ్రేక్ ఇచ్చాము. ఐ మీన్ అదే దట్ సీన్ జూలై 2 షూట్ చేసిన రోజు, జూలై 2 ఇదేంటి ఒక సీక్వెన్స్ ఉంటుంది, ఇట్స్ లాంగ్ సీన్, సినిమాలో చాలా పెద్ద సీన్. ఓకే. అలాంటి 2 సీన్లు ఉన్నాయి, పెద్ద సీన్లు ఉన్నాయి, అంటే ఫుటేజ్ అంటే లెంతే పెద్దది, బట్ ఆ సీన్స్ నెసెసరీ. ఓకే. సో ఒక సీన్లో ఏంటంటే గౌతమ్ గారికి బ్రహ్మానందం గారికి మధ్యలో కాన్వర్జేషన్, కిషోర్ గారు ఉన్నారు, కిషోర్ గారు తర్వాత జాయిన్ అవుతారు. సో కాన్వర్జేషన్ అవుతున్నప్పుడు అంతా బాగా ఎంజాయ్ చేసాము. కిషోర్ గారు జాయిన్ అయిన తర్వాత ఇంకెక్కువ ఎంజాయ్ చేసాం. గౌతమ్ గారు అయితే 12 టేకులు తీసుకున్నారు, ఆయన నవ్వుతున్నారు, నవ్వాగట్లా. కిషోర్ గారు చేస్తున్నారు, నవ్వాగట్లే. బ్రహ్మానందం గారి దగ్గర ఆయన ఆపుకోగలరు, ఎందుకంటే అలవాటు బాగుంటుంది కాబట్టి కొద్దిగా ఆయన జాగ్రత్తగా ఉంటారు. కిషోర్ గారు చేస్తుంటే క్లోజ్ ఫ్రెండ్, ఆయన ఇలా టక్క ఇచ్చేస్తుంటే ఏం అర్థం కావట్లేదు అసలు. అది జూలై 2 బ్యూటిఫుల్ డే, అండ్ సెప్టెంబర్ 28 కూడా చాలా మంచిగా అనిపించింది. ఆ 2 days ఓకే మంచి డేస్. సో గౌతమ్ గారు ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగినప్పుడు కూడా ఆయన చెప్పారు అదే, అసలు ఇటు బ్రహ్మానందం గారు ఇటు వెన్నెల మధ్యలో నాకైతే అసలు ఫుల్ ఎంత కష్టం అయిపోయింది, నవ్వు ఆపుకోవడం కష్టం అయిపోయింది, పంచుల మీద పంచులు పడుతూనే ఉన్నాయి అని ఓవరాల్ జర్నీలో. ఓకే. ఓకే. సో అబౌట్ హీరోయిన్స్, అసలు ఒక హీరోయిన్ చూస్ చేసుకోవడానికి మెయిన్ అసలు మీరు ఏం చూసి రీజన్ తీసుకుంటారు? ఫస్ట్ తారా అనే క్యారెక్టర్ సినిమాలో హీరో, తారా తనూజ ఇద్దరు హీరోయిన్స్, అండ్ రాశి అని ప్రియా అండ్ ఐశ్వర్య, అండ్ రాశి అని దివిజ, ముగ్గురు ఇంపార్టెంట్ ముగ్గురు. సో తారా రోల్ ఏంటి అని అంటే షీఈ్ యాక్చువల్లీ గివ్ ఒక నాకు అనిపించే పాలసీ, అంటే నమ్మేది ఏంటంటే ఐ ఫీల్ ఒక అమ్మాయికి ఒక అబ్బాయి నచ్చాడంటే మాత్రం తన లాజిక్ అనేది అవుట్ అయిపోతుంది ఇంకా మైండ్లో, మొత్తం ఎమోషన్లోనే చూస్తుంది ఆ అబ్బాయిని. అంటే వాడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ ఎత్తలేదు, పట్టించుకోవట్లేదు అంటే తినే ఆన్సర్ ప్రిపేర్ చేసుకుంటుంది, వాడు బిజీ ఉండి ఉంటాడు, లేదా పనిలో ఉండి ఉంటాడు, లేకపోతే ఇప్పుడు టైం ఇస్తాడు, పాజిటివ్ యాటిట్యూడ్. ఎందుకంటే వాళ్ళు నచ్చేసేంత తప్పకి ఇంక అంతే, లాజిక్ అసలు ఉండదు ఇంకా మైండ్కి, మొత్తం ఎమోషన్తో వెళ్ళిపోతారు. అంటే ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోపడి అరిచాడు, వాడు ఏదో మూడ్ ఆఫ్ అయిపోయి ఉన్నాడు, నేను అనవసరంగా వెళ్ళాను, వీళ్ళు కాంప్రమైజ్ చేసుకోవడం వల్లే సిచ్యువేషన్స్ మారిపోతూ ఉంటాయి. సో తారా అనే క్యారెక్టర్ కొద్దిగా ఆ టైప్లో ఉంటుంది, ప్రియా గారు. సో తను అలాగా బేసిక్గా ఒక అబ్బాయి నచ్చడం వల్ల వాడు ఎంత బోగ్గాడు, వాడు ఎలాంటి వాడో కూడా పక్కన పెట్టేసి, గుర్తురాదు తనకి, వాడు బోగ్గాడని కూడా తెలియదు, సరే బూత్ అనుకోవద్దు సారీ, అక్కడ మాట్లాడుతున్నప్పుడు తను వాడు మంచోడ్లానే చూస్తుంది, వాడు ఎదవన్న విషయం అందరికీ తెలుసు, ప్రేమ గుడ్డిది అంటారు కదా, అంతే. సో వాడు ఎదవన్న విషయం అందరికీ తెలుసు, తను మాత్రం తెలియదు, ఎందుకంటే తెలుసుకోవాలనుకోరు. ఒక అమ్మాయి అంటే జనరలైజ్ చేయలేను కానీ ఆ మెంటాలిటీస్ ఏం చేస్తాయంటే, సో అది తారా అని క్యారెక్టర్. సో మోస్ట్ ప్యూరెస్ట్ సోల్ తను ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అది ప్రియా గారిని తీసుకోవడానికి రీజన్ ఏంటి? ఆడిషన్ అప్పటికి బాగానే చేసామండి, చాలా మందిని ఆడిషన్ చేసాం. ప్రియా గారు ఆడిషన్ చూసి ఓకే షీ విల్ వర్క్ అనే ఫీలింగ్ వచ్చింది. ఫస్ట్ డెడికేషన్ అండ్ కమిట్మెంట్ చాలా స్ట్రాంగ్గా ఉండింది తంది. ఓకే. వర్క్షాప్ ఎన్నోసార్లు వర్క్షాప్ మళ్ళీ చేసి చాలాసార్లు, ఎప్పుడు కూడా ఎగ్జాస్ట్ అవ్వలేదు, ఏమని లేదు, చేస్తూనే ఉంది ఆ అమ్మాయి. ఓకే. సో ఆ కైండ్ ఆఫ్ మోటివేషన్ అండ్ డెడికేషన్ తన సైడ్ ఉండడం వల్ల మంచిగా అనిపించింది తనతో. అండ్ ఐశ్వర్య హోలకల్ గారు, సారీ తనుజ అనే క్యారెక్టర్, షీఈ్ లైక్ విలేజ్ గర్ల్. బేసికలీ ఏంటి అంటే విలేజ్లో ఉండే ఒక సర్పంచ్ గారి కూతురు క్యారెక్టర్ తను. సో సర్పంచ్ కూతురు కాబట్టి తనేంటి అని అంటే తన మెంటాలిటీ, తను హాస్టల్లో ఎక్కడ ఇప్పుడు సర్పంచ్ కూతురు అనేసరికి బయట ఎక్కడైనా పెరిగినప్పుడు ఇక్కడ ఊర్లో రెస్పెక్ట్ ఉంటుంది, బయట పీజీలో హాస్టల్లో ఉంటే నువ్వు ఎవరివైతే నాకేంటి అని. సో ఆ బ్రేకేజ్ తనకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఉన్నప్పుడు ఓహో ఇక్కడే సర్పంచ్ కూతురు నేను, సో పొగరు ఉండకూడదు, మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉండాలని చెప్పి ఇప్పుడు వీళ్ళూరు కొత్త గౌతమ్ గారు, సో గౌతమ్ గారికి అవ్వచ్చు వీళ్ళకి తినే చెప్తూ ఉంటుంది ఊర్లో ఎలా ఉండాలి, ఎవడెవడు ఎలా అంటాడు, జాగ్రత్తగా ఉండండి, ఆ గల్లీలోకి వెళ్తే దెబ్బలు పడతాయి, ఇవన్నీ తను చెప్పి తను వీళ్ళని డ్రైవ్ చేస్తూ ఉంటుంది. సో అలాగే. సో అబౌట్ దివిజ గారు సారీ దివిజ గారు తను ఏంటంటే యాక్చువల్లీ గౌతమ్ గారు బ్రహ్మానందం గారు కలవడానికి కారణం దివిజ అని. తను సిస్టర్ రోల్, అంటే గౌతమ్ గారి బాబాయ్ కూతురు, వీళ్ళ ఫాదర్ వాళ్ళ తమ్ముడు కూతురు. సో తనే ఫస్ట్ టైం, ఎందుకంటే తాత మనవడు కలిసి 18 years అవుతుంది సినిమాలో, వాళ్ళు కలవరు 18 years అయిపోతుంది, ఎప్పుడో 11 years అప్పుడు 10 years అప్పుడు కలిసారు తాతని, మళ్ళీ ఇప్పుడే కలవడం. సో 18 years బ్రిడ్జ్ని తను ఫామ్ చేసింది కలిపి. అలాగే ఇప్పుడు బ్రహ్మానందం గారితో ఎక్కువ సీక్వెన్సెస్ ఉన్నాయి. తనలో ఏంటి అని అంటే ఎనర్జీ త్రో చేస్తూ ఉంటుంది, సో అందరినీ కలపడానికి ట్రై చేస్తూ ఉండే క్యారెక్టర్. సో తనది అలాగా. ఓకే. అంటే మేము ట్రైలర్లో చూస్తే అంటే చాలా ఇయర్స్ తర్వాత, ఆల్మోస్ట్ బ్రహ్మానందం కూడా 50 years తర్వాత నేను ఊరు వస్తున్నాను అని చెప్పారు కదా. సో అంటే వీళ్ళిద్దరూ విడిపోవడం, మళ్ళీ బ్యాక్కి రావడం, సమ్ ల్యాండ్ కోసం ఏదో అన్నది ఒకటైతే ఒక సీక్వెన్స్ అయితే అర్థమైంది మాకు. సో అంటే ఇట్లా కొన్ని మూవీస్ అయితే వచ్చాయి బిఫోర్, అంటే ఏంటంటే నువ్వు నా మనవాడు అంటే ఇది నిరూపించుకోవాలి, లేకపోతే లైక్ అంటే ఆ జోనర్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే
మనవడిగా నిరూపించుకోవాలనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అదైతే ఉందండి. బికాస్ ఇప్పుడు 18 ఏళ్ళు గ్యాప్ వచ్చింది కాబట్టి మనవడికి తాత మీద ఎలాంటి బాండ్ ఉండదు. అవును. అండ్ ఆల్రెడీ మనవడు అనేసరికి పెద్ద ఆ టైప్ గడు అంతే, వాడు సెల్ఫిష్, ఆడి గురించి తప్ప ఎవరిని పట్టించుకోడు. సో అలాంటి మనవడు ఇప్పుడు తాత గురించి పట్టించుకోవాలి. తాతకు కూడా అదే కావాలి, వీడు మనుషుల్ని పట్టించుకోకుండా సెల్ఫిష్గా వీడి గురించి వీడు పట్టించుకుంటున్నాడు, కేర్ చేయట్లేదు. సో హీ హ్యాస్ టు చేంజ్, లేకపోతే ఇలానే ఒంటరిగా మిగిలిపోతాడు అని ఆయన భయం. ఓకే. సో నా మనవాడు ఇలా ఒంటరిగా మిగలొద్దని ఆ ఆలోచనతోని వీడికి ఊరికి తీసుకెళ్దాము. ఊరికి తీసుకెళ్ళి వీడికి ల్యాండ్ ఎలాగ ఇచ్చేస్తాను నేను. ల్యాండ్ ఇచ్చే ముందు వీడికి కొన్ని విషయాలు చెప్తాం, కొన్ని విషయాలు నేర్పిద్దాం అనే ప్రయత్నం తాతది. అబౌట్ ఎమోషన్స్ కానీ లేకపోతే ఫ్యామిలీ గురించి కానీ. అది ఓకే. సో అబౌట్ మ్యూజిక్ గురించి మాట్లాడితే గౌతమ్ గారు చెప్పారు వాళ్ళ బ్రదర్ మ్యారేజ్లో సమ్ బ్యాచులర్ పార్టీ ఏదో అయినప్పుడు సమ్ బ్యాండ్ ఏదో కదా, లైక్ సో చెప్పండి. శాండిల్యా పిసపాటి ఈజ్ మై ఫ్రెండ్, లైక్ లాస్ట్ 7 years నుంచి హీస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. సో అతను ఏంటంటే ఎలా వాయిస్తాడు, ఏంటి మ్యూజిక్ ఎలా చేస్తాడు నాకు క్లారిటీ ఉంది. సో అతని ఐడియాస్ ఏంటి, ఫస్ట్ ఇలాగా సినిమా అతను ఓకే అయిపోయిన తర్వాత అతన్ని శాండిల్యాని తీసుకొచ్చి పరిచయం చేసి రాహుల్ గారికి నచ్చి సెట్ అయిపోయిన తర్వాత ఇట్ యూస్ టు బీ లైక్ ఒక స్టోరీ మొత్తం వాడికి ఆల్రెడీ తెలుసు అప్పటికే. ఆ వాడు వీడు అంటున్నాయి అనుకో క్లోజ్ ఫ్రెండ్. ఓకే. సో వాడికి ఆల్రెడీ తెలుసు. సో వాడు ఆ స్టోరీ విని వాడు ఐడియాస్ త్రో చేస్తూ ఉండేవాడు మ్యూజికల్గా. ఇది త్రో చేశారా, మామయ్యది ఎట్లుంది, మామయ్యది ఎట్లుంది, మామయ్యది ఎట్లుంది. వాడు ఒక పాటకి 10 ఆప్షన్లు ఇస్తుంటే ఆ 10లో ఒక టిక్ పెట్టుకోవడం కష్టమైపోయింది, ఎందుకంటే అందులో 4-5 చాలా బాగుంది. బెస్ట్. అరే అన్ని బెస్ట్ ఇస్తే దీన్ని ఏం సెలెక్ట్ చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు అని నాకు అంత బాగా ఇచ్చేవాడు. హీఈస్ ద బిగ్గెస్ట్ పిల్లర్ ఫర్ దిస్ మ్యూజిక్ అండ్ ఎవ్రీథింగ్. ఓవరాల్ ఎన్ని సాంగ్స్ ఉంటాయి మూవీ? సినిమాలో 4 పాటలు ఉన్నాయండి. ఓకే. రిలీజ్ చేసిన 3 పాటలు. 3 సాంగ్స్. అవును. గౌతమ్ గారి డాన్స్ కూడా మాత్రం ఈ మూవీలో చాలా బాగుంది. మస్త్ జాతర సీక్వెన్స్ లాగా ఉంది. వాళ్ళ మెలోడీ సాంగ్ ఒకటి వచ్చింది కదా, అండ్ ఒకటి విలేజ్ సాంగ్ ఒకటి వచ్చింది. ఇట్స్ స్లో సూదింగ్ అండ్ కంఫర్టబుల్ సాంగ్. సో సాంగ్స్ అనేవి పర్టికులర్ గా కాకుండా త్రూ అవుట్ స్టోరీతో రన్ అవుతాయి అంతే. స్టోరీకి పర్పస్ఫుల్ ఉండేలానే సాంగ్స్ అన్ని ఫామ్ అయ్యాయి. ఓకే. సో అబౌట్ అదర్ కాస్టింగ్ గురించి మాట్లాడుకుంటే రఘుబాబు ఉన్నారు, తనిఖీల భరణి గారు ఉన్నారు, సంపత్ గారు ఉన్నారు. సో ఓవరాల్గా ఈ జర్నీ ఎట్లా ఉంది మీకు? ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు భరణి గారు, రఘుబాబు గారు, సంపత్ గారు, రాజీవ్ గారు వీళ్ళని సినిమాల్లో చూసి ఇప్పుడు లైవ్లో చూస్తున్నప్పుడు అంటే ఫస్ట్ కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ భరణి గారిని ఫస్ట్ టైం తనిఖీల భరణి సార్ని కలిసినప్పుడు ఆయన నవ్వు నాకు చాలా ఇష్టం. భలే ఉంటుంది ఆ నవ్వు, అంత ప్యూర్గా ఉంటుంది. ఆయన కలిసి సార్ నమస్తే సార్ అని ఇట్లా బ్లెస్సింగ్ తీసుకున్నంత అవుతుంది. షూట్ అవుతున్నప్పుడు ఒక టేక్ ఉంటుంది, ఆ టేక్ అప్పటికి 14 సార్లు తీసుకున్నాం. 14 సార్లు. భరణి గారు ఎంత గ్రేట్ ఆర్టిస్ట్ అంతా. అదే సింగిల్ షాట్, ఒక 1.5 minute సింగిల్ షాట్. గౌతమ్ గారు ఆల్రెడీ సపోర్టివ్ ఫస్ట్ నుంచి ఆయన ఉంది. భరణి గారు కూడా అదే రేంజ్ సపోర్ట్ చేశారు. ఒక టేక్ చాలా బాగా వచ్చింది, 7th 8th టేక్ చాలా బాగా వచ్చింది. 14 టేకులు అన్నది యాక్చువల్లీ ఇంకా తక్కువే. ఒక టేక్ చాలా బాగా వచ్చింది. వెనకాల నుంచి ఫీల్డ్ క్లియర్ అవ్వకుండా ఫీల్డ్లో ఒకరు వచ్చారు, కనిపించారు. ఒక అమ్మాయి ఒక కాలేజ్లో ఏదో జరుగుతుంటే, సార్ ఫీల్డ్లో ఒకరు వచ్చారు సార్, ఇంకోటి చేద్దామా అంటే ఆయన వెళ్తూ ఆ పిల్లలు ఎవరైతే కాలేజ్ గర్ల్స్ అక్కడ ఉంటే ఆయన ఎంత ఫన్నీగా తీసుకున్నారు. ఏ పొరిలో కాసేపు దాకో రాదే అని చెప్పి ఇట్లా జోకేసి మాట్లాడుతుంటే, అరే నాకు ఒక్క సెకండ్ ఆయన తెలంగాణలో మాట్లాడిన సినిమాలన్నీ అలా ఫ్లాష్ అవుతూ కూర్చున్నాయి. అసలు ఇన్ని టేకులు నేను ఎందుకు చేయాలనే ఫీలింగ్ ఆయనకు రావచ్చు, కానీ లేదు, వీళ్ళు అడుగుతున్నారు, వీళ్ళు మోటివ్ పెట్టుకున్నారని చెప్పి ఆయన సపోర్ట్ చేశారు. బెస్ట్ మెమరీ అది ఆయనతోని. మొన్న డబ్బింగ్ అప్పుడు కూడా చాలా బాగా అనిపించింది ఆయన కలిసినప్పుడు. రఘుబాబు గారు అంటే పిచ్చి ఆయన కూడా. అంటే రఘుబాబు గారి టైమింగ్ అనుకున్న రియాక్షన్లు ఉంటాయి. ఆయన ఇచ్చిన అసలు అది వేరే లెవెల్ టైమింగ్ ఉంటుంది. అటు ఇటు తిప్పేసి ఎటు ఇప్పుడు F2లోని నేను ఎమ్మెల్యే అండి అనే జోక్, అదే మెంటల్ లెవెల్ నాకు చాలా ఇష్టం ఆ జోక్, అని చెప్పే విధానం వల్ల. అందుకని అండ్ బన్నీ సినిమా అవ్వచ్చు, ఇలా ఎన్నో గ్రేట్గా అంటే సీన్స్లోని ఇంత సీన్ ఇంత లేపుతూ ఉంటారు ఆయన కామెడీతో. ఒక సీన్ ఉంది సినిమాలో, అది క్యామియో రోల్ అయింది ప్రాపర్గా. ఆయన అడిగా మీరు చేస్తే బాగుంటుంది, నేను సింగిల్ డేస్ అవి చేయను బాబు అది అంటే, ప్లీజ్ సార్ మీరు చేయాలి, ఒకసారి క్యారెక్టర్ వినండి అది ఇది విని. బ్రహ్మానందం గారి కోసం ఆయన సరే చేద్దాము, అబ్బాయి కూడా సిన్సియర్గా ట్రై చేస్తాను. రఘుబాబు గారు వచ్చారు, అది ఒక సింగిల్ షాట్, మాది పెద్ద సింగిల్ షాట్ పిచ్ కొద్దిగా ఉండడం వల్ల అది ఒక సింగిల్ షాట్. దానికి తోడు ఏంటంటే మోనోలాగ్, టంగ్ ట్విస్టర్ డైలాగ్. ఓకే. ఆయన కొన్ని టేక్లు అయిన తర్వాత ఒక టేక్ బాగానే ఉంది సార్, బాగానే ఉంది సార్ అంటే, బాగానే వద్దండి బాగుందే చేద్దామని చెప్పి మళ్ళీ చేశారు ఆయన. అలాగా ఆ సీన్ ఇదైతే ఆయన చేసింది ఎంత. ఓకే. సో అది బ్యూటిఫుల్గా వర్కౌట్ అయింది. సంపత్ గారు ఎప్పుడు సీరియస్ విలన్ క్యారెక్టర్స్, ఆయన చూస్తే ఫస్ట్ భయం వేస్తుంది. నేను ఆయనతో ఫోన్లో మాట్లాడాను ఫస్ట్ ఇంటరాక్షన్ ఈ సినిమా కోసం. ఆయన సిడ్నీలో ఉన్నారు. వాయిస్ చాలా బేస్ వాయిస్ ఉంటుంది. యా నిఖిల్ టెల్ మీ అన్నారు. నాకు ఇక్కడ నిఖిల్ నేను ఇప్పుడు నేను జైలు వేస్తున్నారేమో డౌట్ వచ్చింది ఆ వాయిస్ బేస్ విని. ఇప్పుడు ఏంటి పరిస్థితి సార్ అది సార్ అంటే 5 minutes తర్వాత ఆయన టెంపో మొత్తం మార్చేశారు. అంటే ఎదుటివాడు ఎలా మాట్లాడుతున్నాడు అనే దాని మీద ఆయన రెస్పెక్ట్, ఆయన మెయింటెనెన్స్ అంత ఉంటుంది. హీఈస్ సచ్ అ ఫన్ పర్సన్, బ్యూటిఫుల్ పర్సన్ ఆయన. September 28 బ్యూటిఫుల్ డే అన్న ఆయనతో షూటింగ్ జరిగింది. బ్యూటిఫుల్ యాక్టింగ్, అంటే ఆయన కామెడీ చేశారు ఈ సినిమా అంతా. ఆయన ఫన్నే ఈ సినిమాలో, బ్యూటిఫుల్ ఫన్. అసలు ఆయన ఎంజాయ్ చేశారు. హీ ఫెల్ట్ సో నైస్. లైక్ ఇప్పుడు రెగ్యులర్గా ఉండే క్యారెక్టర్స్ కాకుండా హీ ఫెల్ట్ దట్ ఓకే దిస్ ఇస్ నైస్
అలాగే చూజీగా ఉంటున్నారు ఆయన కూడా సెలెక్టివ్గా. లక్కీగా ఈ కథ నచ్చింది, ఈ క్యారెక్టర్ నచ్చింది, ఆయన చేశారు. అండ్ రాజీవ్ గారు కూడా ఆయనకి వెళ్ళి కథ చెప్పినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు, అది బాగా గుర్తుండిపోయింది. నాకు నీ ఇంటెంట్ సిన్సియారిటీ నచ్చిందమ్మా, అది ముఖ్యం ఎప్పుడైనా ఒక డైరెక్టర్కి. ఆ ఇంటెంట్ సిన్సియారిటీ నచ్చింది కాబట్టి నేను ఈ సినిమా చేస్తాను, క్యారెక్టర్ కూడా నాకు నచ్చింది అని చెప్పి చేసి. రాజు గారి క్యారెక్టర్ ఎలా ఉంటుంది మూవీలో? బేసిక్గా ఆయన ఏ మూవీలో చంపేస్తారు నన్ను అని ఈ ఫీల్ సినిమాలో 10 సంవత్సరాలు బతుకుతారు ఆయన. ఎవరి దగ్గరలో కూడా రాను, కత్తి కూడా ఉండదు దగ్గరలో, నరికేస్తాను ఎవరి దగ్గరికి వస్తాయి. అసలు అంత స్ట్రాంగ్ అది. అంటే బోలాబోలి మనిషి సినిమాలో ఆయన మాట్లాడుతూనే ఉంటారు. మాట్లాడితే ఆయన మాట్లాడుతున్న విషయం ఇంకా గ్యాప్ లేకుండా, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను చూసారా అలాగా ఇంకా అసలు కంటిన్యూస్. అంటే మొదలు పెడతారు ఏదో క్వశ్చన్ అడిగితే 45 నిమిషాలు 50 నిమిషాలు మాట్లాడతారు. పక్కన వాళ్ళకి ఏమో నిద్రలో వచ్చేస్తున్నాయి కానీ ఆయన ఆపడు, మాట్లాడుతూ మెయిన్ పాయింట్ వదిలేస్తాడు ఆయన. చివరిలో మెయిన్ పాయింట్ చెప్తాడు. అప్పటిదాకా ఇదేదో చెప్తుంటే అరే ఏంట్రా నాయన ఎందుకనే ఫీలింగ్ వస్తుంటుంది. అలా ఫన్ క్రియేట్ చేశారు రాజీవ్ గారు. సో స్ట్రాంగ్గా సపోర్ట్ చేశారు మంచిగా. హీ వాస్ వెరీ వెరీ సపోర్టివ్. ఓకే, ఓవరాల్గా బ్రహ్మానందంలో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఎవరిది? అంటే బాగా అసలు ఈ క్యారెక్టర్ అసలు భలే ఉంది, భలే వచ్చింది అన్నది. అంటే ఆల్మోస్ట్ అందరి క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ అయితే ఉంది. మీకు బాగా హార్ట్కి కనెక్ట్ అయిన క్యారెక్టర్ కావచ్చు, లేకపోతే బాగా నచ్చిన క్యారెక్టర్ కావచ్చు. చెప్పలేనండి. అంటే ఒకటి ఇంకోటి బాగుంది. అన్నీ బాగున్నాయి, అన్నీ బ్యూటిఫుల్ ఉన్నాయి. మేజర్గా అయితే మాత్రం అన్నీ బాగున్నాయి. మేజర్గా అయితే మాత్రం అంటే చెప్తారేమో అనుకున్నాను. అదే అనుకున్నాను కానీ ఎందుకు రిస్క్ అయిపోయి. అంటే అలా ఏముంది, ఇప్పుడు మూవీ చూసినాక కొందరికి హీరో నచ్చచ్చు, కొందరికి ఆర్టిస్ట్ నచ్చచ్చు, అట్లా ఉంటుంది కదా. గౌతమ్ గారితో వెళ్ళిపోతారు. గౌతమ్ గారితో అసలు వెళ్ళిపోతారు. ఏంటి గౌతమ్ ఇలా చేశారా అని ఒక కైండ్ ఆఫ్ షాక్ వాల్యూతోనే సినిమా ఇంటర్వెల్కి వచ్చేస్తుంది. ఓకే, ఏంటి ఏం చేస్తున్నాడు ఏంటి అని చెప్పి ఇంటర్వెల్ ఆ షాక్ అని కొద్ది తేరుకొని సరే సెకండ్ హాఫ్ ఇంకా రచ్చ చేసుకుంటుంది. ఓకే. సో అండ్ గిరి అనే క్యారెక్టర్ కూడా నాకు పర్సనలీ చాలా ఇష్టం. మూర్తి అనే క్యారెక్టర్ ఇష్టం. అన్ని మూడు, సంపత్ గారు, రాజీవ్ గారు, అందరి క్యారెక్టర్స్ ఇష్టం. గిరి అనే క్యారెక్టర్ ఎందుకు ఇష్టం అంటే గిరి ఈజ్ లైక్ అన్ ఆల్టర్ ఈగో టు బ్రహ్మ అనే క్యారెక్టర్ కిషోర్ గారిది. సో హీ వాస్ ఫెంటాస్టిక్. అండ్ ఒక్క సీన్ కూడా గౌతమ్ గారు కిషోర్ గారు లేకుండా ఉంటారు. సినిమా అంతా కిషోర్ గారు ఉంటారు, కాన్స్టెంట్గా సపోర్ట్ చేస్తారు. సో హీ వాస్ మెయిన్ పిల్లర్. ఓకే, అంటే వెన్నెల కిషోర్ గారిని మేము ఆల్రెడీ ఆ లెవెల్లో చూసాము. సో ఇంకా ఈ మూవీ ఇంకా ఆయన ద్వారా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఫన్ ఇంకా కొద్దిగా ఎక్కువ ఉంటుంది ఆయన నుంచి. అంటే ఆయన జనరల్గా చేసే ఫన్ కంటే ఇది కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. హీ హ్యాస్ అ క్యారెక్టర్. అంటే బేసికలీ అతనికి అమ్మాయిలు అంటే చాలా భయం. సో అమ్మాయిలు కనిపిస్తే ఇంగ్లీషే మాట్లాడతారు ఆయన. బేసిక్గా షో ఆఫ్ గారు కొద్దిగా ఉంటారు కదా. సో ఆయనకి అమ్మాయిలు కనిపిస్తే ఏం మాట్లాడాలి తెలియక గొంతు ఆగిపోయి ఇంగ్లీష్ వస్తుంటుంది ఎక్కువ. సో ఆ క్యారెక్టర్ ఆయన. సో ఇతనేమో ప్లే బాయ్ గౌతమ్ గారు, అమ్మాయిలతో ఫ్లర్టింగ్ అంతా హ్యాపీగా చేసుకుంటారు. ఇతనేమో ఈ టైపు, మాట్లాడడం రాదు, ఏ అమ్మాయి మాట్లాడినా కానీ ఇంగ్లీషే వస్తుంది. సో ఈ క్యారెక్టర్ ప్లే కూడా బాగుంటుంది, ఫన్నీగా ఉంటుంది. డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఫేస్లో సమ్ ఎలక్ట్రిక్ అదొక డైలాగ్ కానీ, బ్రహ్మానందం గారు ఒక అమ్మాయితో ఫ్లట్టింగ్ చేస్తూ ఉంటారు, ఆ డైలాగ్స్ కానీ. అంటే తాత మనవాళ్ళు ఇద్దరు కలిపి ఫ్లట్టింగ్ చేస్తూనే ఉంటారు ఈ మూవీ. ఇద్దరు ఇంకంతే. అంటే ఇద్దరు వల్ల తాత పోలికలు మనవాడికి వచ్చాయి అన్నది ఏమైనా ఉంటుందా? అందుకే ఓహో ఈయన ఇలా ఉండడం కారణం ఇదే బ్లడ్ కిషోర్ గారు అనుకుంటుంటారు. కిషోర్ గారు నలిగిపోతారు ఇద్దరు. అదే రండి మొత్తం. ఓకే. సో February 14th రిలీజ్ చేయడానికి రీజన్ ఏంటంటే చాలా మూవీస్ ఉన్నాయి, మీకు కాంపిటీషన్ అనుకుంటున్నారా లేకపోతే లేదు మా మూవీ కాన్ఫిడెన్స్ ఏంటి? డేట్ అప్పుడే దొరికింది కరెక్ట్. ఈ డేట్ దొరికింది వాడేద్దాం అని చెప్పి వాడేస్తున్నాం అంతేనా? అండ్ ఇంకొకటి ఏంటంటే కాంపిటీషన్ అనే పాయింట్ మీద కంటే కాన్ఫిడెన్స్ ఆన్ బ్రహ్మానందం అనేది. అండ్ ఐ పర్సనలీ బిలీవ్ మ్యామ్, నాకు తెలిసి ఓన్లీ సినిమా ఒక్కటే 3 సినిమాలు హిట్ అయినా 3కి బెనిఫిటే. మన పాలిటిక్స్ అవ్వచ్చు, క్రికెట్ అవ్వచ్చు, దేనిలో అయినా ఒకటి గెలిస్తే ఇంకో ఓడిపోతారు. ఇక్కడ సినిమా అది కాదు, అందరూ గెలుస్తారు, అందరూ వర్కౌట్ అవుతారు. సో ఒకటి గెలిచింది కాబట్టి ఇంకోటి ఓడిపోవడానికి స్కోప్ ఉండదు. సో 3 బాగుంటే ఎన్ని బాగుంటే అన్నీ బాగుంటాయి. ఓకే. సో అబౌట్ డిఓపి విజువల్స్ కానీ లేకపోతే కలరింగ్ కానీ అంతా చాలా బాగుంది. ఎక్కడ అసలు ఓవరాల్గా షూట్ ఎక్కడ జరిగింది? షూట్ మొత్తం ఇక్కడే మన హైదరాబాద్కి 100 కిలోమీటర్స్ రేడియస్, 120 కిలోమీటర్స్ రేడియస్, మన పోచంపల్లి, ముక్తాపూర్ అండ్ యలకొండ ఇక్కడే విలేజ్ అట్మాస్ఫియర్లోని షూట్ చేసాము. సో అక్కడ ప్లాన్ చేసుకుని ఎలా చేస్తే బాగుంటుంది అని చూసుకుని దాని తగ్గట్టే మొత్తం అంతా చూసుకున్నాం. అది ఓకే. సో డిఓపి గారిని ఎట్లా సెలెక్ట్ చేసుకున్నారు? ఆ డిఓపి గారు మన రాహుల్ గారు ఒకసారి రెఫర్ చేశారు, ఇతను బాగా చేస్తాడు, ఒకసారి చూడు మంచిగా ఉంటుందని చెప్పి రాహుల్ గారు చెప్తే ఓకే. రాహుల్ గారు చెప్పారంటే ఆటోమేటిక్ ఇంకా. సో దాన్ని బట్టి ఇంకా వెళ్ళిపోయాము. ఇంకా వర్క్ అంతా దాని సాఫీగా షార్ట్ డివిజన్ అంతా ప్లాన్ చేసుకుని కరెక్ట్గా ప్లాన్ చేసుకుని దిగుదామని చెప్పి అలా దిగాం. ఓకే. సో చాలామంది ఏంటంటే ఇప్పుడు థియేటర్కి వెళ్ళి చూసే ఇంట్రెస్ట్ చాలామందికి లేదు, ఎందుకంటే ఓటీటీలో జస్ట్ 1 వీక్లో వచ్చేస్తుంది, 10 డేస్లో వచ్చేస్తుంది, సో అంత ఇన్వెస్ట్ చేయాలా అన్న ఆలోచనలో కూడా ఉన్నారు చాలామంది ఆడియన్స్కి. సో అసలు మీ మూవీ ఏ పర్పస్ మీద చూడాలి, థియేటర్కి వచ్చి ఎందుకు చూడాలి అంటే మీరు ఏం చెప్తారు? థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. యాక్చువల్లీ థియేటర్కి వచ్చి ఎందుకు చూడాలి అంటే ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ ఫన్ ఉంటుంది. ఇప్పుడు మనం సినిమా ఇప్పుడు పాత టైంలోనైతే నాకు 2000స్లో నేను పెరుగుతున్న ప్రాసెస్లోని టీవీకి ఇప్పుడు సినిమా ఇప్పుడు ఇందిరా వస్తుంది, లేకపోతే మన లక్ష్మీ నరసింహ వస్తుందిరా, లేకపోతే అతడు సినిమా వస్తుంది.
మురారి సినిమా వస్తుందంటే ఇంకంతే, నిజం సినిమా వస్తుంది లెక్క చూసుకుని, ఈరోజు ఈ టైం షో 6 PM జెమినీ టీవీలో వస్తుంది, 9 PM ఈటీవీలో వస్తుందని చూసుకుని అందరం కలిసి కూర్చొని చూసుకునే వాళ్ళం సినిమాలు అప్పుడు థియేటర్లో చూసాక. సో దట్ ఈస్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సినిమా. అందరూ కలిసి కూర్చొని చూడాలనుకునేది. ఈ అందరూ కలిసి కూర్చోవడానికి థియేటర్ మంచి అవకాశం దీనికి. ఎందుకంటే ఒకటేసారి 1000 మంది ఒక థియేటర్లో ఉంటే 1000 మంది ఒకేసారి నవ్వితే ఆ నవ్విచ్చే వైబ్రేషన్ వల్ల మొత్తం తెర, థియేటర్, ఆడిటోరియం అంతా ఫుల్ఫిల్ అయిపోతుంది. ఏదో క్రింజ్ కామెడీ కానీ అలాంటి కామెడీ కానీ ఏమీ లేకుండా ప్యూర్గా ఆర్గానిక్గా మనం మాట్లాడుకుంటే వచ్చే నవ్వులు ఏవైతే ఉంటాయో అంతకంటే కొద్దిగా ఎక్కువ నవ్వుకుంటా. అంటే జోక్ లెవెల్ ఇంత అయితే ఇందులో జోక్ లెవెల్ ఇంత పెరుగుతుంది, కామెడీ లెవెల్ పెంచుకుంటూ పోయాం. ఎందుకంటే నా దిగ్గజాలు ఉన్నప్పుడు అంత రాయాలి, లేకపోతే సరిపోవు. ఆ దిగ్గజాలకి తగ్గట్టుగా కామెడీ రాసుకుని దిగాం. రైటింగ్లో నాకు హెల్ప్ చేసిన డైలాగ్స్లోని దివ్యనారాయణ గారు చాలా హెల్ప్ చేశారు, అడిషనల్ డైలాగ్స్ ఆయన. సో వాటి వల్ల కామెడీ అనేది బ్యూటిఫుల్ లెవెల్లో వర్కౌట్ అవుతుంది. ఇందాక చెప్పినట్టు మీకున్న ఇబ్బందులు, తలనొప్పులు మర్చిపోవడానికి థియేటర్లోనే మంచిగా నవ్వించే అవకాశం ఇస్తున్నాం. చివరిగా ఆనందంగా ఏడుస్తారు. ఆనందంగా ఏడుస్తారు, బాధతో ఏడవరు. అది మాత్రం చెప్పగలను. సో మీ స్పీచ్ నిన్న చూసాను నేను యాక్చువల్లీ మీ ఈవెంట్లోది. సో ఇంద్రాతో స్టార్ట్ అయింది నా జర్నీ, ట్రాఫిక్ జామ్ అని చెప్పేసి. సో నిన్న చిరంజీవి గారిని మీరు ఏదో ఫస్ట్ టైం చూడమా, ఇంతకుముందు మీట్ అయ్యారా? లేదండి, ఫస్ట్ టైం కదా. సో ఎలా అనిపించింది? ఫ్యాన్ మూమెంట్ అంటారు కదా, ఫ్యాన్ ఆగిపోయిందండి. ఆ మైండే పని చేయలేదు అసలు ఫస్ట్ టైం చూసి. అంటే ఆ కళ్ళు చూసినండి ఇంకా అసలు అప్పుడు తప్పు చేసిన కళ్ళు చూసి అనిపించింది. ఆ కళ్ళు చూస్తే ఇంకా మాట రాదు. మనకు మాటలు రావు, తెలుగు మర్చిపోతాము, ఎక్కడున్నామో గుర్తుండదు, ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్ అని మర్చిపోతాము. ఆ ఇంపాక్ట్ ఆ కళ్ళవి. ఓకే. అంటే ఫస్ట్ మూవీకి మీరు ఆయన పక్కన నిల్చొని, అంటే ఇప్పుడు కొన్ని మూవీస్ అనిల్ రావిపూడి గారు ఉన్నారు అక్కడ, లేకపోతే ఇంకా అదర్ డైరెక్టర్స్ నాగేశ్వరి గారు ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఆల్రెడీ కొన్ని మూవీస్ చేశారు, బిగ్గెస్ట్ హిట్స్ చేస్తున్నారు. మీరు ఈవెన్ ఫస్ట్ మూవీకే దట్ మూమెంట్ వాళ్ళందరి మధ్య నిల్చోవడం అనేది ఎలా అనిపించింది మీకు? అది మొత్తం బ్రహ్మానందం గారే, దానివల్లే అది జరిగింది. అక్కడ ఎలా అనిపించిందంటే ఫస్ట్ బ్లాంక్ అయిపోయానండి. అంటే స్టేజ్ ఎక్కిన తర్వాత చిరంజీవి గారికి చేయి చాపారు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి, అక్కడే నాది అయిపోయింది. ఊరికి నాకు చేయి చాపారు ఏంటని షేక్ హ్యాండ్ ఇచ్చి నాకు ఇంకా పని చేయట్లేదు బుర్ర, ఇది స్టేజ్ అని గుర్తురాట్లే, ఏం గుర్తురాట్లే, అరవాల నుండి ఏడవాల నుండి కానీ చేయకూడదు, కొద్దిగా మెయింటైన్ చేయాలని చెప్పి ఆగిపోయిన సందర్భం. అంటే చిరంజీవి గారు అనేది ఒక సెలబ్రేషన్, అందరికీ తెలిసింది, మీకు తెలుసు, అందరికీ తెలుసు. ఆయన ఎంతోమంది జీవితాలకు ఆనందాలు ఇచ్చి, ఎంతోమంది జీవితాలకి సెలబ్రేషన్స్ ఇచ్చి ఇప్పటికీ ఇస్తున్నారు. ఆయనకి నంబర్ 1 అనే స్థాయి దాటి ఎక్కడో ఉన్నారు. ఆయన ఇప్పటికీ సినిమాలు చేసేది ఏంటంటే మన కోసమే, జనం కోసం, వాళ్ళు ఎంజాయ్ చేయడం కోసం ఆయన సినిమాలు చేస్తున్నారు. లేకపోతే ఆయన లీగ్ ఎప్పుడో దాటేశారు. ఆయన హిట్ ఫ్లాప్తో సంబంధం లేని మనిషి ఆయన, అంత రేంజ్ అయింది. సో ఇంకా అంతకంటే ఇంకా చెప్పుకుంటూ పోతుంది, ఎక్కడికో పోతుంది. అంటే చాలామంది ప్రేక్షకుల్లో ఈవెన్ మీ ఆల్సో ఒక డౌట్ అయితే ఉంది, అది మీరు నిజంగా చెప్తారని అయితే అడుగుతున్నాను నేను. సో చాలామంది మీరు బ్రహ్మానందం మీద ఒక స్టోరీ రాశారు. సో ఇది మూవీ తీయడానికి ఫస్ట్ రీజన్ బ్రహ్మానందం గారే అన్నారు. బ్రహ్మానందం గారు గౌతమ్ గారిని ఏమైనా రిఫర్ చేశారా? అస్సలు లేదండి. ఎందుకంటే ఫస్ట్ వెన్నెల కిషోర్ గారితో ఒక టీజర్ కాదు, ఒక డైలాగ్ వదిలినప్పుడు పుష్కర కాలం అయిందిరా వాడు మూవీ చేసి నువ్వేనా చెప్పరా అంటారు. సో అట్లా ఏమైనా బ్రహ్మానందం గారి ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందా గౌతమ్ గారిని పెట్టుకోవడానికి? యాక్చువల్లీ ఆయన ఆలోచించారు, మేము పుష్ చేసాము బ్రహ్మానందం గారిని. అనౌన్స్మెంట్ వీడియో ఏంటంటే కొద్దిగా ఫన్ ఫీల్ ఉండాలని చెప్పి కొద్దిగా అటు ఇటు లిబర్టీ తీసుకున్నాము, మనకు కావాల్సినట్టు రాసుకుని తీసాము అది. ఇన్ఫ్యాక్ట్ బ్రహ్మానందం గారు గౌతమ్ గారి పేరు చెప్పకుండా ఇంకా వేరే వాళ్ళ పేర్లు చెప్పారు. ఫస్ట్ బ్రహ్మానందం గారు ఓకే అయిపోయారు సినిమాకి, ఆయన ఓకే చేశారు సినిమా. ఆయన ఓకే చేసిన తర్వాత మాకు ఊరట వచ్చింది, అమ్మ హ్యాపీ అని. దాని తర్వాత మొమెంటం చూస్తూ వేరే హీరోస్ని ట్రై చేద్దామా అది ఇది అనుకుంటుంటే మాకు అనిపించింది బికాస్ ఆఫ్ కిషోర్ గారు, రాజగౌతమ్ ఎలా ఉంటాడు ఒకసారి ఆలోచించానని, ఆయన ఇచ్చిన జస్ట్ త్రో ఈ సినిమా మూడ్ని, ఈ సినిమా మొమెంటమ్ని రాజగౌతమ్ గారు రావడంతో మొత్తం మార్చేసింది. చాలా ఎగ్జాగరేషన్ అవ్వచ్చు నిజంగా, ఏంటి రాజగౌతమ్ గురించి ఇంతగా చెప్తున్నారు అది ఇది అనుకోవచ్చు. నేను డెబ్యూనే, నా గురించి పెద్దగా చెప్పేదేం కాదు. కానీ ఆయన చేసిన పర్ఫార్మెన్స్ వల్ల ఒక డెబ్యూటెంట్ అనేవాడు సక్సెస్ అవుతాడు. ఆయన వల్లే నేను సక్సెస్ అవుతాను, సెల్ఫిష్గా చెప్తే. సినిమా సక్సెస్ అవుతుంది ఆర్గానిక్గా అందరి గురించి చెప్తే. అది రాజగౌతమ్ గారు చేసింది. మేము మళ్ళీ రాజగౌతమ్ గారు బాగుంటారంటే వాడు నా కొడుకు, నా మనవాళ్ళ బాగుంటాడా అని ఆలోచిస్తుంటే మేము పుష్ చేసాం. కొత్త కాన్సెప్ట్ అదే. సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, రాహుల్ గారు ఆల్రెడీ ఆయన మేము 3 మూవీస్ చూసాం, డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్ జోనర్. అరే భలే అసలు చూస్ చేసుకుంటున్నారు ఇది అనిపించారు. ఆయన అసలు మీ మూవీ సెలెక్ట్ చేసుకోవడానికి మీరు చెప్పిన ఒక పాయింట్ ఏంటి? ఆయనకి ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు అది ఏ బేస్ మీద మిమ్మల్ని తీసుకున్నారు? అది స్క్రిప్ట్ ఆయన చదువుతారండి, మొత్తం స్క్రిప్ట్ చదువుతారు. ఆయనకి స్క్రిప్ట్ ఏమో అంకిత్ కొయ్య అండ్ నా డైరెక్షన్ టీంలో, నా డైరెక్షన్ టీం కాదు, డైరెక్టర్ వెంకట్ అతను తీసుకెళ్ళారు ఈయన దగ్గరికి, ఫ్రెండ్స్ నాకు తీసుకెళ్ళి స్క్రిప్ట్ ఇచ్చారు. ఇలాగ చూడండి సినిమా బాగుంటుంది ఇదని చెప్పన్నారు. ఆయన చదివి ఆయనకు నచ్చి ఆయన ఒక మాట అంటారు, అది నేను చెప్పచ్చలేదు తెలీదు, నేను ఏ జోనరా చేసినా బెస్ట్ లెవెల్ ఉండాలి ఆ జోనరాకి అని చెప్పి. ఇప్పుడు ఏజెంట్ థ్రిల్లర్ అదే లెవెల్ ఉండాలి, హారర్లో మస్తుగా ఉండాలి, లవ్ స్టోరీస్లో మళ్ళీ రావాలి అంటే అవి బ్యూటిఫుల్ స్టోరీ సోల్స్. సో ఇప్పుడు నేను ఒక హ్యాపీ ఫ్యామిలీ డ్రామా చేద్దాం అనుకుంటే అది కూడా అదే రేంజ్లో ఉండాలి.
అండ్ ఆయనకి తాతగారు మనవాడు అనే ఎమోషన్ ఆయనకు ఒకటి ఉంది. సో తాత మనవాడు ఎమోషన్ పాయింట్లోని ఆయన తాతగారిని చెరిష్ చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ ఈ సినిమా చేయాలి నేను అని డిసైడ్ అయ్యారు. అలా కుదిరిన సినిమా ఇది. ఆయన దొరకడం వల్లనే బ్రహ్మానందం అనే సినిమా అవుతుంది అని నేను నమ్ముతాను. బ్రహ్మానందం గారు ఒప్పుకోవడానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ రాహుల్ గారు. 3 సినిమాలు స్ట్రీక్లో ఉన్నారు. ఇప్పుడు కొత్త కుర్రాడు ఎలా చేస్తాడు ఏంటి అనే క్వశ్చన్స్ అందరికీ ఉంటాయి. ఇన్ఫాక్ట్ ఆ క్వశ్చన్స్ రాకుండా అడ్డంగా నిలబడింది రాహుల్ గారు. ఓకే. సో ఓకే నిఖిల్ గారు, బ్రహ్మానందం మూవీ ఫిబ్రవరి 14th రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ హిట్ అవ్వాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాం. మీ అందరూ కూడా చాలా బ్రహ్మానందంగా థియేటర్ నుంచి బయటకు రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. థ్యాంక్ యూ.